అందరికీ నమస్కారం. నా పేరు సుధీంద్ర. నేను 7th క్లాస్ చదువుకుంటున్నాను. ఇవాళ సండే కదా అని చెప్పి సరదాగా నేను ఈ బిర్యానీ ఇంకా పన్నీర్ కూర చేస్తున్నాను. అయితే ముందుగా పన్నీర్ కూరకి ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దాని తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇక్కడ నేను టమాటో ప్యూరీ ముందే చేసుకొని పెట్టుకున్నా కాబట్టి వేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం ఉప్పు ఇంకా తగినంత కారం వేసుకొని మూత పెట్టేయాలి. ఈ లోపల మనం బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకొని స్పైసెస్ వేసుకోవాలి. ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ ని కూడా వేసుకొని పుదీనా ఇంకా గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దాన్ని సాట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు నచ్చిన కూరగాయల్ని కట్ చేసుకొని ఇంకా అందులో వేసుకోవాలి. దాంతో పాటు పెరుగు, కారం ఇంకా బిర్యానీ మసాలాను కూడా వేసుకోండి. దాని తర్వాత 1 కప్పు అన్నానికి అంటే 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు కూడా పోసుకొని ఉప్పు మీకు తగినంత వేసుకొని మూత పెట్టేయాలి. దాని తర్వాత ఇటువైపు మళ్ళీ పన్నీర్ కూరకు వస్తే ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మీరు కాజు పేస్ట్ అంటే కాజుని ఒక 5 నిమిషాలు అలా పాలల్లో నానబెట్టుకొని పాలతో సహా కాజుని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక దాన్ని కూడా వేసుకొని పన్నీర్ మీకు తగినంత వేయించుకొని అందులో వేసుకొని కలిపేసి మూత పెట్టేయడమే. అంతే, మన బిర్యానీ రెడీ అయిపోతుంది. కొద్దిసేపు వెయిట్ చేశాక మీరు కలర్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే మీ దగ్గర లేకపోయినా సరే నూనెలో కొంచెం పసుపు